హాయ్ అండి అందరికీ. అయితే ఈరోజు మనం పల్లీలు ఆడిస్తున్నాం. సో నేను లైవ్ చూపిస్తాను చెప్పాక, పోయిన వీడియోలో కొబ్బరి నూనె పట్టేటప్పుడు లైవ్ చూపిస్తాను చెప్పాక, అలాగే ఈరోజు పల్లి ఆడిస్తున్నాం. మనం పట్టే పల్లి క్వాలిటీ ప్లస్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము పట్టే పల్లి యొక్క క్వాలిటీ ఫస్ట్ మీకు చూపిస్తాను. ఆ క్వాలిటీ ఒకసారి చూడండి. మేము పట్టే పల్లీలండి, అంటే సీజన్ బట్టి చేంజ్ అవుతుంటాయి. ప్రజెంట్ ఈ సీజన్లో ఈ పల్లీలు ఉన్నాయి మన దగ్గర. ఈవెన్ మీరు పల్లీలు కొనుక్కోవాలన్నా, మీరు పట్టించుకోవాలన్నా కూడా మంచి ఆయిల్ పర్సెంటేజ్ పల్లీలు మీకు ఏవి దొరుకుతాయన్న మార్కెట్లో కూడా మమ్మల్ని అడిగితే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మంచి ఆయిల్ పర్సెంటేజ్ పల్లీలు తెచ్చుకొచ్చుకోండి మీరు. సో చాలామంది కట్టెగాను నూనెలు అంటే వాటర్ వేస్తారు, వాటర్ ఉంటాయి కాబట్టి అది మంచిది కాదని చెప్పేసి ఏదో నెగిటివ్ చేస్తుంటారు అనమాట. సో దాని చాలామంది అవునా వాటర్ వేస్తారా, వాటర్ ఆయిల్లో పడితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో కూడా మనం గ్యాస్ పాతకాలం సిస్టంలో గ్యాస్ నూనెలు పోసేవాళ్ళు రేషన్ షాప్లో. సో దాంట్లో వాటర్ ఏమైనా పడితే వాటర్ పైకి రావడమా, గ్యాస్ నూనె పైకి రావడమా, వాటర్ కిందికి పోవడం ఇలాంటివి కనబడతాయి మనకి. ఈవెన్ ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వంట నూనెలు ఏవైనా కానీ మనం దాంట్లో వాటర్ వేసినామంటే ఆ ఒక బిందువులు కనబడతాయి మనకి, వాటర్ కనబడుతుంది. ఈజీగా దాన్ని క్యారెక్ట్ చేయగలుగుతాం మనం, అంటే దాన్ని తెలిసిపోద్ది మనకి. సో కట్టెగాను నూనెలో వాటర్ వేస్తే ఆయిల్లో రాదంటే రాదు. ఎందుకు వస్తుంది? వస్తే కనబడతాయి కదా మనకి. సో దేనికోసం వేస్తాం వాటర్, అసలు వాటర్ కాంటెంట్ ఎంత పడుతుంది అనే దాని గురించి తెలియదు. అసలు దేనికోసం పోస్తాం వాటర్ అంటే, ఇప్పుడు మనం పల్లీలు వేసినాం అనుకోండి, ఇప్పుడు పల్లీలు వేసి అట్టనే మనం తింటున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది. సో ఇంతే పొడి 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 మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తింపినా కూడా పొడి పొడి ఉంటుంది. ఓకేనా? ఈ పొడి రాకుండా చూసారుగా అట్లా పొడి పొడి అవుతుంది అనమాట. అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎంత అంటే డే మొత్తం రన్ చేసినా కూడా పౌడర్లో ఎక్కువ ఉంటుంది. మరి ఆ పౌడర్ నుంచి ఆయిల్ రావాలిగా, దానికోసం మేము వాటర్ వేస్తాం. యాక్చువల్గా దీంట్లో మనం డైరెక్ట్ వాటర్ చల్లుతాం, పెద్ద ఐరన్ మిల్లులో టెంపరేచర్ పంపిస్తారు, అది వేరే సిస్టమ్ అనుకోండి. అయితే దీంట్లో వాటర్ వేస్తాం. మరి ఎంత వాటర్ పడతాయి పల్లీలో ఒక క్వాలిటీ బట్టి, అవి ఎంత డ్రై ఉంటే, ఎంత పచ్చిగా ఉంటే అంత ఆయిల్ మన వాటర్ కంటెంట్ పడతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ 25 వేసినాం, ఇప్పుడు వేసి 25 కేజీస్, దానికి ఎంత వాటర్ పడితేనే మీరు చూడండి, ఒకసారి లైవ్ చూడండి. ఒకసారి 1 లీటర్ వాటర్ పోస్తున్నావా, 25కి 1 లీటర్ వాటర్ పోస్తున్నావా? ఓకే, స్టార్ట్ చేయి. ఎంత వాటర్ పడతాయి మరి? ఇంకొక హాఫ్ లీటర్ అంటే 1.5 లీటర్ పడతాయి మనకి 25 కేజీస్ పల్లీలు వేసుకుంటే. అంటే ఎప్పుడు అంటేనా, లేకుంటే సీజన్ బట్టి చేంజ్ అవుతుంటాయా? ఇంకొక హాఫ్ లీటర్ పోస్తున్నావా? అంటే ఎప్పుడు 25 వేసినప్పుడులా 1.5 లీటర్ వాటర్ కంపల్సరీ. అంటే వింటర్లో రెయిన్ సీజన్లో వాటర్ క్వాంటిటీ తగ్గుద్ది అనమాట. అంటే పల్లీలు పచ్చిగా ఉంటాయి కాబట్టి అప్పుడు వాటర్ తక్కువ పడతాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పల్లీలు డ్రై అవుతాయి కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడతాయి. సో వాటర్ క్వాంటిటీ మొత్తం ఈ కల్లిపిండిలో ఉంటాయి, అందుకే నేను ఎండకి పెడతారనమాట. సో అది ప్రాసెస్. అదంతా క్రషింగ్ 1 అవర్ అనమాట. ఒక రౌండ్ మనం 25 వేసుకుంటే 1 అవర్. ఆ 1 అవర్ లోపు స్లో ఆర్పిఎం, అంటే ఇప్పుడు మన పాతకాలంలో ఎట్లు ఏ మూమెంట్ ఉండేటాయో ఆ ఆర్పిఎంలోనే హీట్ అవుతుంది. అందుకే దీన్ని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే కట్టెగాను నూనెలో ఆడిచ్చిన ఆయిల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చూసారా, ఇందాక మనం వాటర్ వేయక ముందుకు ఇట్లా పొడి 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 ఉండే, ఇప్పుడు వాటర్ వేసినాక ముద్దలు లెక్క ఇట్లా అయినా చూడండి ఒకసారి. అది దీని యొక్క ప్రాసెస్. అది వాటర్ క్వాంటిటీ వేయడంలో మెయిన్ రీజన్ ఇది. ముద్ద లెక్క అయినప్పుడు దాంట్లో ఉన్న ఆయిల్ అనేది మనకి బయటికి ఊడుతుంటుంది. ఇది ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఆయిల్ కూడా స్టార్ట్ అయింది. ఆయిల్ కూడా చూపిస్తా చూడండి. చూస్తున్నారండి, ఇందాక ఇలా ఉండే, ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది ఆయిల్. ఇది ఒరిజినల్ పల్లి నూనె. ఇప్పుడు వాటర్ కనబడుతున్నాయి మీకు. అసలు ఇది ఆయిల్, ఇది ఆయిల్, న్యాచురల్ ఆయిల్ ఇది. ఓకేనా? అట్లా ప్రాసెస్ దీంట్లో ఉంటాయి. మరి పట్టిన ఆయిల్ని ఏం చేస్తారు, ఎట్లా ఫిల్టర్ అవుద్ది అంటే మన దగ్గర మనం ఇచ్చే ప్యూరిటీ, మనం ఇచ్చే ఫిల్టర్ ఎలా ఉంటాయంటే న్యాచురల్ ఫిల్టర్. 3 డేస్ ఎండకి పెడతాం ఆయిల్ని. మేబీ ఇప్పుడు చూడొచ్చు రాకేష్, ఇలా 3 డేస్ ఎండకి పెడతాం అనమాట ఆయిల్ని. 3 డేస్ ఎండకు మొత్తం ఎండ కొట్టేటట్టు ఉంటుంది ఇక్కడ. ఇలా ఆ వెలుతురు మొత్తం దీనిలో పడి న్యాచురల్ ఫిల్టర్ అయిపోద్ది అన్నమాట. న్యాచురల్ ఫిల్టర్ అయిపోయాక దాన్ని మనం తీసుకెళ్ళి మన రెగ్యులర్ డ్రమ్లో పోసుకుని అక్కడి నుంచి బాటిల్ నింపి కస్టమర్లకు ఇవ్వడం చేయడం. సో చూశారుగా, 3 డేస్ అంటే 3 రోజులు కంపల్సరీ న్యాచురల్ ఫిల్టర్ ఎండకి పెడతాం అనమాట. అంటే ఎండ ఇక్కడ దాకా వస్తుంది. దీని ఒక వెలుతురు మనం ఎప్పుడు షట్టర్ ఓపెన్ చేస్తాం కాబట్టి ఎండ ఇక్కడ దాకా వస్తుంది. 3 రోజులు ఎండకి పెడితే దాంట్లో ఉన్న మడ్డి కింద కూర్చొని న్యాచురల్ ఫిల్టర్ అయిపోద్ది. న్యాచురల్ ఫిల్టర్ అయినాక దాన్ని వడబోసి, ఇక్కడ డ్రమ్స్ ఉంటాయి, మీ బ్యాక్ సైడ్ డ్రమ్స్ కనబడుతున్నాయిగా, ఆ డ్రమ్స్లో పోసుకొని అక్కడి నుంచి బాటిల్ నింపుతాం.
బాటిల్ నింపి అక్కడి నుంచి కస్టమర్లకు డైరెక్ట్ సేల్ అనమాట. ఇది ప్రాసెస్, పల్లి పట్టే ప్రాసెస్ ఇది. సో మనం వాటర్ వేసిన నుంచి ఎండింగ్ వరకు తీసే పద్ధతి నుంచి తీసిన తర్వాత 3 days ఎండబెట్టుడు అవన్నీ ఉంటాయి. మీకు నేను చూపిస్తాను. వాటర్ వేసినాక అది క్రషింగ్ అవుతుంది, ఒకసారి చూడండి. దీంట్లో కట్టే గనులు స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్ హీట్ అవ్వదు. సో మనం పట్టాక ఇలా ప్యాక్ చేస్తాం అనమాట. ఇది స్వచ్ఛమైన పల్లి నూనె.